బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ను సైబర్ కేటుగాలు హ్యాక్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్ భవన్ వర్గాలు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ను సైబర్ కేటుగాలు హ్యాక్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్ భవన్ వర్గాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, మార్నింగ్ అయితే సైబర్ క్రైమ్ బారిన పడుతున్న అన్నారు. అందులో గవర్నర్ తమిళిసై అకౌంట్ కూడా ఏదైతే ట్విట్టర్ ఎక్స్ గారు పేరు మార్చినా కూడా దాన్ని కూడా సైబర్ క్రైమ్ అయితే హ్యాక్ చేశారని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ రాజ్ భవన్ లోని పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ చేశారు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగింది, కేసు నమోదు చేశారు. సో దానిపై మరింత ఏంటంటే గవర్నర్ ఒక దేశానికి ప్రధాన గవర్నర్ అకౌంట్ ని హ్యాక్ చేయగలిగింది, మిగతా పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. ఫేస్బుక్ అకౌంట్ తో పాటు ఈ ట్విట్టర్ అకౌంట్ కూడా కీలకంగా మారింది. ఆమె చేసినట్టు కూడా ఏదైనా ట్వీట్ చేయగలుగుతారా లేదంటే దాని నుంచి ఏ ఉపయోగం అని చెప్పి కూడా అదే కోణంలో అయితే చూస్తున్నారు. ఓకే మణికంఠ, దీనికి సంబంధించి మరి సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్రంలో దేశంలో ఎంత నగరాలు వస్తున్నా సరే, ఎన్ని కొత్త టెక్నాలజీ వచ్చినా సరే సైబర్ క్రైమ్ అయితే కొంచెం ఈ హ్యాకింగ్ వర్క్ అయితే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అన్ని విధాలుగా ప్రజలే జాగ్రత్త ఉండాలి అని చెప్పి అంటున్న పోలీసులు ఇప్పుడు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు అన్నది ఒక క్వశ్చన్ గా మారింది. మరి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, దాన్ని వెంటనే ఎలా రిట్రీవ్ చేస్తారు అన్నది మనం చూడాల్సి ఉంది. పోలీసులు అయితే చెప్తున్నారు వెంటనే హ్యాకింగ్ ఎవరైతే చేశారో సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకుంటారైతే తెలియజేశారు. మరి ఓకే మణికంఠ, మరి దీనికి సంబంధించి గవర్నర్ రాజ్ భవన్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాజ్భవన్ వర్గాలు అయితే ప్రజెంట్ అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది రాజ్భవన్ పోలీసులు. కాకపోతే ఏంటంటే గవర్నర్ అకౌంట్ హ్యాక్ చేయగలిగింది, మిగతా సామాన్య ప్రజల పరిస్థితి అని చెప్పి అటు ఇదైతే న్యూస్ మనం చూస్తున్నామో అటు సామాన్యులు కూడా ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తారు. రాష్ట్రంలో తగిన సైబర్ క్రైమ్ అంటే గురవుతూనే ఉన్నాయి, సైబర్ కి అయితే గురవుతూనే ఉన్న సైబర్ క్రైమ్ అనేక మంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మణికంఠ.